హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 ఆల్జీబ్రా దానికి సంబంధించిన మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 10 మార్కుల్లో 11th క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లం ఖచ్చితంగా మ్యాట్రిసెస్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఈ 11వ క్వశ్చన్కి మాత్రమే ఏబీలు ఉండవు. మిగిలిన అన్ని క్వశ్చన్స్కి 10 మార్కులు ఏబీలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 5 మార్కులు. సరే, సో ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ డిప్లొమా M1కి సంబంధించిన మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని యూనిట్స్ ఉన్నాయి, ఒక్కసారి వెతకండి. దాదాపు డిప్లొమా M1కి సంబంధించిన ఒక 300 పైగానే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అయితే సాల్వ్ 3 సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. క్రామర్స్ మెథడ్ని ఉపయోగించి వీటిని సాల్వ్ చేయమంటున్నాడు. మరి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఫామ్ లాగా రాసుకుంటాం. ఇక్కడ ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే మన ఈక్వేషన్స్లో ఎక్స్ వై జెడ్లు ఉన్నాయి, సో కాబట్టి వాటిని కాలం వైజ్ రాస్తాను. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో కాన్స్టెంట్స్ ఉన్నాయి 0, 1, 5, వాటిని కాలంగా రాస్తాం. మరి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్స్ రో 1, రో 2, రో 3లో రాయాలి. సో ప్రొసీజర్ ఏమంటే ఫస్ట్ మనము డెల్టా కనుక్కోవాలి. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కుంటాం. సో దాని తర్వాత ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అంటే డెల్టా 1/డెల్టా. వై వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 2/డెల్టా. జెడ్ని కనుక్కోవడానికి డెల్టా 3/డెల్టా. మరి డెల్టా 1 కనుక్కుండేస్తాం. దాని తర్వాత డెల్టా 1కి వెళ్ళాలి. డెల్టా 1 ఏంటంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి, మిగిలిన సెకండ్ థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. ఓకేనా? డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకోండి, మిగిలిన ఫస్ట్ అదేవిధంగా థర్డ్ కాలంలో డెల్టాలో ఏ ఉన్నాయో అవి రాసుకోండి. డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకోండి, మిగిలిన ఫస్ట్ సెకండ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. ఓకే, ఎస్. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. సో గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ given system of equations are x plus y minus z is equal to 0. అదే విధంగా 2x plus y minus z is equal to 1 and 3x plus 2y plus 2z is equal to 5. మరి ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX is equal to B ఫామ్ లాగా రాస్తాం. The above equations can be written as సో ఎలా రాస్తామంటే క్యాపిటల్ AX is equal to B లాగా రాస్తాం. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ A అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ రో 1, రో 2, రో 3లో రాయండి. 1, 1, -1. ఫస్ట్ రోలో XYZ కోఎఫిషియన్స్ ఏమున్నాయి? ఇక్కడ 1, ఇక్కడ 1, -1. ఏం లేదంటే 1 ఉంటుంది కదా. సరే, సెకండ్ రోలో 2, 1, -1, 2, 1, -1. థర్డ్ రోలో 3, 2, 2, 3, 2, 2 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. వేరియబుల్స్ ఏమున్నాయి? XYZలు మన ఈక్వేషన్స్. మరి కాన్స్టెంట్ ఏముంది? 0, 1, 5. ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాపిటల్ ఏని, క్యాపిటల్ ఎక్స్ని, బిని రాస్తున్నా. సో వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ మ్యాట్రిక్స్ రాసేసేయండి. 1, 1, -1, 2, 1, -1, 3, 2, 2. సో దాన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్.
సో దాని తర్వాత క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ xyz, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ మ్యాట్రిక్స్. ఓకే, మరి చివరిగా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఉందిగా, అది రాస్తాం. సో క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 0 1 5. సో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఫస్ట్ స్టెప్ డెల్టా కనుక్కోండి. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ. ఓకే, ఇక్కడ క్రామర్స్ రూల్లో డెల్టా అంటాము, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో డెట్ ఏ అంటాం. ఓకే, అక్కడ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ అని చెప్పాను. చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఈ ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ రాసుకోండి. 1 1 -1 2 1 -1 అదేవిధంగా 3 2 2. ఎస్, ఇప్పుడు ఇంకా డెట్ని రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వేసేది ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి 1 + 1 అంటే ఇక్కడ -1 హోల్ పవర్ I + j, ఇది అనమాట ఫార్ములా. సో ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటి, ఆ ఎలిమెంట్ ఎన్నో రోలు ఉంది, ఎన్నో కాలంలో ఉంది రాసుకోవాలి. సో ఆ సింబల్ వేసుకోవాలన్నమాట. కాబట్టి -1 హోల్ పవర్ ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో, -1 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, -1 హోల్ పవర్ 1 + 2, -1 హోల్ క్యూబ్ అంటే -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ అంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే -1. గమనించండి. ఎస్, అందుకోసమే ఇక్కడ మైనస్ వచ్చింది. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ డెట్ని రిమూవ్ చేస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ +1 ఉందిగా, 1 ఉన్నా ఒకటి అంటే ప్లస్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, +1 వేసినా వేయకపోయినా ఒకటే. సో ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. గమనించండి, ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఏబిసిడి ఇలా ఉన్నప్పుడు దానికి డెట్కి ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బీసీ. ఏని డితో మల్టిప్లై చేయాలి, బిని సితో మల్టిప్లై చేయాలి. చెప్పండి, ఇది ఉన్న రో కాలం తీసా, ఇది ఏబిసిడి, ఏడి 2 × 1 2 మైనస్ బీసీ, ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, +2 అవుతుంది. ఓకేనా, ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ, 2 × 1 2 మైనస్ +2. అదేవిధంగా ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం వేయాల్సిందే సింబల్. ఓకేనా, సో ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఏడి 2 × 2 4 మైనస్ బీసీ, ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చివరిగా ఇక్కడ ఈ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. సో సింబల్స్ వేసుకోవాలి ఫస్ట్ రోలో, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ -1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ, 2 2 × 4 -3, 3 × 1 కాబట్టి 4 - 3. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 × 2 + 2 అంటే ఎంత, 4 -1 4 + 3 ఎంత, 7 -1 4 - 3 అంటే 1. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 × 4 -7 -1. ఫస్ట్ ఏం చేయాలి, మైనస్లు ఉన్నవి యాడ్ చేయాలి. ఎంత, -8 అవుతుంది. -7 -1 4 -8 అంటే ఒకటి, -1 ప్లస్ సబ్ట్రాక్షన్ చేయండి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకోండి. సో కాబట్టి 8కి సింబల్ మైనస్ ఉంది కాబట్టి -4 వేసుకోవాలి. సో డెల్టా అనేది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0నే రావాలి. ఎందుకంటే నేను చెప్పాను స్టార్టింగ్లో x = Δ1/Δ. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 0, సంథింగ్ విత్ 0 ఇన్ఫినిటీ. సో కాబట్టి ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. సో అందుకోసం క్రామర్స్ మెథడ్ అప్లికబుల్ కాదు. ఓకే, సో డెల్టా నాట్ ఈక్వల్ టు 0నే కదా, సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఫర్దర్ స్టెప్ ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను డెల్టా 1 కనుక్కుంటున్నా.
ఎస్ చూడండి. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా 1. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలమ్‌లో ఈ క్రామర్స్ మెథడ్ రావాలంటే మీకు 3/3 మ్యాట్రిక్స్ డెట్ కనుక్కుండేదొస్తే వచ్చేస్తుంది. లాజిక్ గుర్తుపెట్టుకోండి. డెల్టా 1లో ఏం వేయాలి అంటే ఫస్ట్ కాలమ్‌లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకో. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏంటి? 0, 1, 5. 0, 1, 5. మరి ఇది డెల్టానే కదా. ఇందులో సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో ఏ ఉన్నాయో అవి వేసుకోండి. 1, 1, 2, 1, 1, నెక్స్ట్ -1, నెక్స్ట్ -1, 2. ఇప్పుడు కూడా డెట్ని రిమూవ్ చేయడం ఇంకా తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్. ఎస్ చూడండి, 0 ఇంటూ ఎనీథింగ్ 0 రాయనవసరంలే. ఇంకా ఆ 0 రో కాలం తీసామనుకో 2 + 2 0 కావాలంటే రాసుకోండి ఒకటి. 0 ఏంటి? ఇది ఉన్న రో కాలం తీశారు. సో కాబట్టి 2 + 2 ఇక 2 + 2 ఉన్న ఏదున్నా మనకెందుకు? 0 ఇంటూ ఎనీథింగ్ 0 అనే కదా. ఏడి మైనస్ బీసీ కాదు. ఇక్కడ -1 ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి. సో 2 ఇంటూ 1 2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 1 5. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఈ -1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి సార్ 2 ఇంటూ 1 2 మైనస్ 5 ఇంటూ 1 5 2 మైనస్ 5. ఓకేనా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 2 4. అదేవిధంగా 7 అవుతుంది. 2 + 5 -1 2 - 5 ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది. సబ్ట్రాక్షన్ చేయమన్నా 5లో 2 పోతే 3. సింబల్ ఏంటి? బిగ్ నెంబర్ ఏంటి? 2 5లో 5 దానికి సింబల్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -3. ఓకే. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇక్కడ -7 ఉంటుంది. మైనస్ మైనస్ ప్లస్ 3. ఓకేనా. -7 + 3 అంటే ఎంత? -4. సో డెల్టా 1 ఎంత వచ్చింది సార్? -4. డెల్టా -4 వచ్చింది. డెల్టా 1 -4. మరి డెల్టా 2 డెల్టా 3 కనిపెడదాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా 2 కనుక్కోవాలి. సో డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో గుర్తుపెట్టుకోండి. సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకో. 0 1 5 0 1 5. మరి ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాసుకో. 1 2 3. మరి థర్డ్ కాలంలో ఏముంది? -1 -1 2. ఓకేనా. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వేసుకోండి. సేమ్ డెట్ని రిమూవ్ చేయండి. +1 ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ 2 ఇంటూ 1 2 + 5 అవుతుంది. -0 ఇంటూ ఎనీథింగ్ ఇంకా మొత్తం 0 అవుతుంది. 4 + 3. ఓకే. నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఈ -1 రో కాలం తీస్తే ఏడి మైనస్ బీసీ 5 2 10 -3. ఓకే. సో ఫైనల్గా డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ చూడండి, ఇంకా డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 + 5 7 -0 ఇంటూ ఎనీథింగ్ 0. అదేవిధంగా -1 10 - 3 అంటే 7. ఎస్ మీరు గమనిస్తే 7 - 7 క్యాన్సల్. డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ ఇప్పుడు మనం డెల్టా 3ని కనుక్కోవాలి. ఓకేనా. డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేయాలా? 3 ఉంది అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకో. 0 1 5. మరి ఫస్ట్ కాలం సెకండ్ కాలంలో మన డెల్టాలో ఏదైతే ఉందో అది రాసుకో. ఓకేనా. ఎస్ ఒక్కసారి నేను ఇక్కడ ఆ గివెన్ మ్యాట్రిక్స్ని రాస్తే రబ్ చేశాను. ఇప్పుడు థర్డ్ కాలంలో రాసా. ఇంకా ఫస్ట్ కాలంలో ఏమున్నాయి? 1 2 3 రాసేయండి. అదేవిధంగా సెకండ్ కాలంలో ఏమున్నాయి? 1 1 2. డెట్ని రిమూవ్ చేయండి. ఎస్
ప్లస్ మైనస్ ప్లస్. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1, ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ. ఏడి 5 ఇంటూ 1 5 మైనస్ 2 ఇంటూ 1 2. ఈ ప్లస్ 1 ఉన్న రో కాలం తీసేయండి. మీ దగ్గర పెన్ ఉండి ఫింగర్స్ ఉన్నాయి కదా, సో మీరు ఎట్లా చేయాలంటే పెన్నుతో ఇక్కడ రోని మీరు కవర్ చేసుకోండి. రో ఇంకా కాలంని ఇంకా ఏంటి అది ఉన్న రో కాలంని మీరు ఫింగర్స్తో ఇట్లా అటు మిగిలినవి ఇవే అనమాట. అప్పుడు ఏడి మైనస్ బీసీ 5 ఇంటూ 1 5 మైనస్ 2. నెక్స్ట్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి, చెప్పండి 5 2 10 మైనస్ 3 ఇంటూ 1 3. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 1 జీరో జీరో కదా, జీరో అంటే ఎనీథింగ్ జీరో అవసరం లేదు, 4 మైనస్ 3. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 మైనస్ 2 అంటే 3, 10 మైనస్ 3 అంటే 7 ప్లస్ 0 ఇంటూ 1. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 7. అదంతా జీరోనే, జీరో ఇంటూ ఎనీథింగ్. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ 3 మైనస్ 7 అంటే ఎంత, మైనస్ 4. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా రామర్స్ రూల్ని ఉపయోగించుకొని XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. Hence by Cramer's rule. Hence by Cramer's rule. Cramer's rule ప్రకారం x is equal to delta 1 by delta. మరి డెల్టా 1 అంటే మైనస్ 4 డివైడెడ్ బై డెల్టా అంటే మైనస్ 4 క్యాన్సిల్ 1 వస్తుంది. y is equal to delta 2 by delta. డెల్టా 2 అంటే ఎంత, 0 డివైడెడ్ బై డెల్టా అంటే మైనస్ 4, 0 బై ఎనీథింగ్ 0. నెక్స్ట్ z is equal to delta 3 by delta. డెల్టా 3 అంటే మైనస్ 4, డెల్టా అంటే మైనస్ 4 క్యాన్సల్. ఎస్, కాబట్టి దేర్ ఫోర్ x is equal to 1, y is equal to 0, z is equal to 1 are the solutions of the given system of equations. ఓకేనా? ఎస్, సో ఇది మన ఫైనల్ ఆన్సర్, 10 మార్కులు అనమాట ఇలా చేస్తే. సరే, ఒక చిన్న పాయింట్ సార్, మనం ఈ XYZ వాల్యూస్ని కరెక్టా కదా ఎలా చెక్ చేసుకోవాలి, ఏదైనా టెక్నిక్ ఉందా? ఉంది. సో ఈ XYZ వాల్యూస్ని మన గివెన్ ఈక్వేషన్స్లో ఎందులోనే సబ్స్టిట్యూట్ చేయండి, 0 అవ్వాలా, వెరిఫై అవ్వాలి. అంటే LHS వాల్యూ ఎంత వస్తుంది, RHS కూడా అంతే, అప్పుడు చేసింది కరెక్ట్ ఉంది. మరి నేను లాస్ట్ తీసుకుంటున్నా 3 ఇంటూ 1 3, 2 ఇంటూ y 2 ఇంటూ 0 0, 2 ఇంటూ z అంటే 2నే ఈజ్ ఈక్వల్ టు 5, 3 ప్లస్ 2 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఎస్, మనం చేసింది కరెక్ట్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.